నమస్కారం బా. నేను హాయ్, బాగున్నారా? ఫ్రెండ్స్ ఇదిగోండి గాయస్, ఇదే చెంచులమ్మ లక్ష్మీ అమ్మవారి గుడికి వెళ్ళే దారి. ఇలాగా ఇటుగా వెళితే 100 మెటికీలు వస్తాయి. ఇటుగా వెళ్దాం పదండి, చలో. ఇదిగోండి గాయస్, ఇవే మెట్లు వచ్చేసి చెంచులమ్మ పోయే దారి వచ్చేసి ఆ కొండపైన ఉంది దారి. అక్కడ పోతే గుడి ఉంది గాయస్, గుడి లోపల కూడా చూపిస్తాం రండి. 10 నిమిషాలు సింహాల దగ్గరికి అక్కడ లోపల పోతే సింహాలు చూసుకొని ఉండండి. చంపేస్తున్నావురా రాయ్. A few moments later. గాయస్, ఇప్పుడు ఇక్కడ పేర్లు రాసే పురాణాలుగా చాలా మన పేర్లు ఉన్నాయి. మళ్ళా ఇప్పుడు జంటల పేర్లు రాసిన మళ్ళా అదే జంటగా పుడతారని పురాణ కథలు చెప్తున్నారు. ఇక్కడ వారంతా పేర్లు రాసి వెళ్తున్నారు. ఇదిగోండి గాయస్, నేను కూడా నా పేరు రాస్తాను. ఇదిగోండి గాయస్, అక్కడ ఉంది పాంప్లెట్ నరసింహస్వామి గుడి. ఇదిగోండి, ఇక్కడ మేము దర్శనం చేసుకుని ఇప్పుడు చెంచులక్ష్మి అమ్మవారి గుడికి వెళ్ళబోతున్నాం. అక్కడ గుహ చాలా బాగుంటుంది, మళ్ళీ వెళ్ళే దారి కూడా బాగుంటుంది. 1 hour later. వచ్చేసా. గాయస్, ఇక్కడ ఉన్న చీరని ప్రతి స్త్రీలు చీరని చెప్పి ఒక రాయి దాంట్లో పెట్టి కోరికను ముక్కొని ఇక్కడ చీర కడతారు. ఇక్కడ కట్టిన ముడుపు యాగతలో అయినా జరుగుతుంది. మీ కోరిక నిజంగానే జరిగిపోతుంది. ఇక్కడ అన్నట్టు పూర్వకాలంలో ఉన్న ప్రజలు చెప్తున్నారు. ఇప్పుడు మనము చెంచలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్దామా? ఓకే గుహ, ఇక్కడ ఉన్న లోపలికి వెళ్తే చెంచులక్ష్మి అమ్మవారి గుడి చిక్కుతుంది. ఇక్కడ గుహ గాయస్, అదిగోండి లోపల. అటు వెళ్తే ఎంటర్, ఇటు వెళ్తే ఎగ్జిట్. ఇదే గాయస్ గుడి గుహ గాయస్. ఇది ఇంకా ఏంటంది గాయస్ గుహ. మీకు ఇప్పుడు లోపల పోతాను. చెంచులక్ష్మి అమ్మవారి గుడి లోపలికి వెళ్దాం పదండి. ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్తారు చూడండి, ఇలా వెళ్ళాలి. చిన్నప్పుడు మనం నడవలేనప్పుడు మనం దోగడతాం చూడండి, ఇప్పుడు అలా వెళ్ళాలి. చలో.